వరప్రసాదుల కథ. సూరసేనుడితో పాటు మంత్రికి, పురోహితుడికి, కోమటికి, కలాదుడికి పుత్రులు కలిగేసరికి వారికి కలిగిన ఆనందం ఇంకెప్పుడూ కలగలేదు. ఆ సంతోషంతో వారు పేదలకు దానధర్మాలు, బంధుమిత్రులకు విందులు భారీగా చేశారు. రాజకుమారుడికి వసంతుడని, మంత్రి కుమారుడికి రాముడని, పురోహితుని పుత్రునికి ప్రవరుడని, వైశ్యపుత్రునికి సాంబుడని, కలాదుని పుత్రునికి దండుడని వారి పేర్ల మొదటి అక్షరాలు ప్రకారం కలిపి చదివితే వరప్రసాదులని వచ్చేలా పేర్లు పెట్టారు. పిల్లలు 5 చక్కగా పెరిగిసాగారు. చిన్న వయసు నుంచి విద్యాభ్యాసం ప్రారంభించి 5 తండ్రులను అనుసరిస్తూ ఒకే ప్రాణంలా మెలిగి యుక్త వయసు వచ్చేసరికి 64 కళల్లోనూ ఆరితేరారు. రాజుకి వీరందుడి పట్ల ప్రేమాభిమానాలు ముండిగా ఉండి సాయంత్రం వరకు యుద్ధ విద్యలు మర్చిపోకుండా మెరుగు పెట్టుకోవడానికి అభ్యసిస్తూనే వివాహం చేయాలనుకుంటున్న తల్లిదండ్రుల వైఖరి పసిగట్టి దాన్ని కొంతకాలం వాయిదా వేయించదలిశారు. అందుకు వారు ఎన్నుకొన్న మార్గం దేశాటనం. అంతేగాక తమ పర్యటనలో ఎక్కడైనా చక్కని కన్యలు లభిస్తే స్వయంగా పెళ్లి చేసుకోవాలని వారి ఊహ. అందరూ తగినంత ధనం, వెలకట్టలేనన్ని రత్నాలతో ఊరి బయట మామిడి తోపు నుంచి ఒకనాటి రాత్రి ఒకే సమయానికి బయలుదేరారు. పడమటి దిక్కుగా నరసంసారం లేని అరణ్యంలోంచి గుర్రాల మీద వెళ్ళసాగారు. ఆ అరణ్యం మహా దుర్గమంగా ఉంది. ఎలాగో వారు త్రోవ చేసుకుని పోసాగారు. అందరికంటే వెనుకగా వస్తున్న దండుడు యంత్ర నిర్మాణ కుశలుడు, వైద్యం తెలిసినవాడు కావడంతో మూలికలను, యంత్రాలకు పనికొచ్చే కర్రలను పరుచుకుంటూ రాసాగాడు. సూర్యోదయ వేళకు అంతు దరిలేని ఆ మహారణ్యంలో ఒక చోట ఆగి కాలకృత్యాలు తీర్చుకుని దక్షిణ దిశగా వెళ్తే కొన్ని నగరాలు తగులుతాయని ఆ దిశగా ప్రయాణించసాగారు. మర్నాడు మధ్యాహ్నం వరకు అలా సాగిక బంగారు శిఖరం గల ఒక గోపురం కనిపించింది. వాళ్ళకి దగ్గరలో ఏదో పట్టణం ఉంటుందని భావించిన కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళ ఊహ నిజమైంది కానీ నరసంసారం మాత్రం లేదు. ఇంతలో రక్షక భటులు, పౌరులారా భద్రంగా నిద్రించండి, మీ సొత్తు మేము భద్రంగా కాపాడుతున్నాం అని సాటింపు వంటిది వేయడం విని వాళ్ళు దగ్గరగా వెళ్ళగా, మీరు పరదేశుల్లా ఉన్నారే, ఇక్కడ అర్ధరాత్రి నిర్భయంగా సంచరిస్తున్నారా, త్వరగా పోయి ఎక్కడైనా నిద్రించండి అన్నారు. మీ మాటలు ఎంతగా ఉన్నాయి, ఇది అర్ధరాత్రి ఏమిటి, పట్టపగలైతే అన్నారు వరప్రసాదులు. ఇది పగలని ఎరకపోయి ఎవరో అన్న శిక్షార్హులు, అది రాజశాసనం. మీది మొదట తప్పు కనుక మన్నించాం, రెండో మారు అలా అంటే శిక్షించబడతారు అని చెప్పి త్వరగా ఎక్కడైనా పడుకోమన్నారు. మేము విదేశీయులం అని తెలిసి మీరిలా అనడం ఏం న్యాయం, నిజం పలికితే దండించే రాజులుంటారా అంటూ సత్రం చూపించమన్నారు. అది తమ విధి కాదని ఆ పురరక్షకులు అనడంతో ఒక ఇంటి అరుగు మీద ఆ సాయంత్రం వరకు విశ్రమించారు. చీకటి పడుతుండగా పట్టణపు ప్రజలు లేచి వారి పనులు చూసుకోసాగారు. తాము పడుకున్న ఇల్లు గల ఆసామిని అందుకు కారణమేమిటని అడగ వారిని లోనికి తీసుకువెళ్ళి భోజనం పెట్టి రహస్యం గల చెప్పసాగింది. కానీనుని కథ. ఆర్యులారా, ఇది లాటా దేశం. ఈ దేశాధిపతి కానీయుడు. ఇతడికి సుబుద్ధి, కుబుద్ధి అనే 2 మంత్రులు. వాళ్ళలోని కుబుద్ధి ఆలోచనల ప్రకారమే ఇక్కడ రాజ్యం నడుస్తుంది. సుమారు 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన ఇది. నిద్రాహారాన్ని బట్టి కదా పగలు రాత్రి అంటున్నారు. నేను వీటిని ఇప్పుడు తారుమారు చేయదలిచాను కనుక రాత్రి పనులు పగటి పనులు రాత్రిపూట చేయడం మొదలెట్టండి, అప్పుడు వాటికి ఆ పేర్లు స్థిరపడతాయి అని ప్రభువులు వారు అనడం, అందుకు కుబుద్ధి అడ్డు చెప్పకుండా సమర్థించడం జరిగిపోయాయి. అయితే సుబుద్ధి మాత్రం దీనికి అడ్డు చెప్పారు. రాజా, అప్రియమైన హితవు అనుకోకుండా నేను చెప్పేది వినండి. రాత్రింబవళ్ళు ఆ పేర్లు నిద్రాహారాలను బట్టి కాక చీకటి వెలుగులను బట్టి ఏర్పడ్డాయని ప్రభువులు వారు గుర్తించాలి. భగవంతుని చేత చేయబడిన నియమం దీన్ని మార్చవద్దు. అలా మార్చాలనుకోవడం మన మూర్ఖత్వం. ప్రజా విరోధం సంబంధించిందంటే అపఖ్యాతి తథ్యం అన్నాడు సుబుద్ధి. రాజుకు ఆగ్రహం వచ్చింది. నా ఆజ్ఞకు ఆటంకం కలిగిస్తావా అంటూ అప్పటికప్పుడే ఆ మంత్రిని ఉద్యోగంలోంచి తీసేశాడు. దుర్బుద్ధిని పొగుడుతూ ఆ మర్నాడు నుంచే కొత్త శాసనం ప్రకారం జనులు పోవాలని ఈ లాలాట దేశం అంతటా సాటింపించారు.
అలా అమలు జరుగుతున్నది. కఠిన శిక్షలు ఉన్నాయనేసరికి విధి లేక ప్రజలు రాత్రంతా దీపాలు వెలిగించుకోవడానికి తగినంత సమురు తెచ్చుకోలేక, నిద్రకు ఆగలేక 5-6 ఏళ్ళు నానా అవస్థలు పడ్డారు. చివరికి ఎలాగో అలవాటైంది. మా రాజు చరిత్ర ఎలాంటిది? మీరు ఇతర దేశస్థులు కనుక ఇంత వివరంగా చెప్పాను. ఇక మీదట పొరపాటునైనా దీన్ని రాత్రి అనకండి, అలా అన్నవాళ్ళని శిక్షిస్తారు అని విచారించాడా ఇంటి యజమాని. వరప్రసాదులు అక్కడ ప్రజలు ఇక్కట్లకు జాలిపడ్డారు. ఈ రాజు తలతెక్కను ఎలాగైనా వదిలించాలి అని భావించి అక్కడ విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని నివసించసాగారు. దేవతా వస్త్రాల కథ. బుద్ధిమతులైన వరప్రసాదులు ఒక ఉపాయంతో ఆ రాజుని వంచాలని ఆలోచించారు. ఒకరోజు పెందల కాడ భోజనాలు చేసి గౌరవనీయులు వేషాలు ధరించి రాజుగారి ఆస్థానానికి వెళ్ళారు. కొన్ని విషయాలు రాసిన సీటీని ద్వారపాలకుని ద్వారా రాజుగారికి పంపారు. ఆ సీటీ చూసుకున్న కానీయుడు తక్షణమే వాళ్ళను తోడుకొని తీసుకురమ్మని ఒక గౌరవప్రదమైన ఉద్యోగిని పంపించారు. తానే స్వయంగా వాళ్ళకి ఎదురేగి స్వాగతం పలికి, మీరెవరు, మీరు సీటీలో చేస్తామని రాసిన వింత పనులు ఏమిటి అని అడిగాడు. అప్పుడు వారిలో రాముడు, అయ్యా మాది కాశ్మీరం, మేము పట్టుసాలి వారం, విచిత్రమైన వస్త్రాలు నేయడంలో మాకు గొప్ప ప్రఖ్యాతి ఉంది. మేము మా ప్రభువుల ఆస్థానంలో ఎన్నెన్నో సన్మానాలు పొందిన వాళ్ళం. ఇతర రాజులను ఆశ్రయించవలసిన అవసరం మాకు లేకపోయేదే. కానీ మా ప్రభువుల వారికి ఒక ఆపద సంభవించడం వల్ల మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరు అని అన్వేషిస్తూ తిరుగుతున్నాం. మా ప్రావీణ్యం గుర్తించగల వారికి తప్ప ఇతరులకు మా పరితనం గురించి ఏం తెలుస్తుంది? అలా తిరుగుతూ వస్తున్న మాకు మీ ఖ్యాతి తెలిసింది. కొత్త ఆలోచనలను ప్రోత్సహించే మీ వంటి వారి గురించి దేశాల్లో ప్రశంసించుకోవడం మా శివులు పడింది. ఇక ఆలస్యం చేయకుండా మిమ్మల్ని దర్శించాలని బయలుదేరాం. మీలాగా కొత్తదనాన్ని ప్రోత్సహించే వారే మాకొచ్చిన విద్యను పరీక్షించగలరు అన్నాడు. మంత్రి, మనం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల మనకు ఎంత ఖ్యాతి వచ్చిందో చూసావా? ఎంత దూరదేశాన ఉన్న కాశ్మీర్లో సైతం మన ఘనతను చెప్పుకుంటున్నారట అని పొంగిపోయాడు. మంత్రి కూడా రాజుకి ఎంత నచ్చేలా వంతపాడి మరీ ప్రశంసించాడు. పరస్పరం పోడుకోవడాలు అయ్యాక రాజు, వరప్రసాదులు మీ విద్య పాఠవం గురించి చెప్పండి అన్నారు. మేము నేటి నుంచి 6 నెలల కాలంలో ఒక పంచెల సాపు, ఒక చీర, ఒక తలబాగా నేస్తాం. అందుకు 50,000 బంగారు కాసులు ఖర్చు అవుతాయి. ముందుగా సగం సొమ్ము ఇవ్వాలి. మేము ఎవరి కోసం నేస్తామో వారే ఊరేగింపుతో వచ్చి మా బస దగ్గర మిగతా సొమ్ము ఇస్తే బహుమతి ఇవ్వవచ్చు. ఆ వస్త్రాలు ధరించి దంపతులు ఆ రాత్రి కామకీలలో తేలినట్లయితే వారికి అధిక తేజస్వి అయిన పుత్రుడు జన్మిస్తాడు. ఇక గొప్ప విశేషం ఒకటి ఉంది. మేము నేసే బట్టలు కానీ, కనీసం వాటి దారాలైనా కానీ వ్యభిచార దోషం వల్ల జన్మించిన వాళ్ళకి మాత్రం కనిపించవు. అవి దేవతా వస్త్రాలు. ఆ బట్టలు ధరించేటప్పుడు కానీ ఆ ఆనందం తెలియదు. అది వర్ణాతీతం. మీరు మమ్మల్ని ప్రోత్సహించినా మంచిదే, లేకున్నా ఇంకో ఆస్థానాన్ని సందర్శిస్తే మా ప్రతిభకు గుర్తింపు దొరుకుతున్నారు. కానీడికి ఉబలాటం ఎక్కువైంది. దేవతా వస్త్రాలంటే మాటలా? అవి నేయగల సామర్థ్యం అందరికీ ఎక్కువ ఉంటుంది అనుకుని అసలే కొత్త మార్గాలు అన్వేషించే బుద్ధి కలిగిన మేము మా సంస్థానానికి వచ్చిన ఇటువంటి వాళ్లకు ఊరికే పోనిస్తామా? రాత్రినే పగలగా, పగలనే రాత్రిగా మార్చగలిగిన కొత్తదనాన్ని ప్రవేశపెట్టగలిగిన మాకు కొత్త పనులకు ఎంత సొమ్ము వ్యయం అయితేనే అదొక లెక్కలోనికి రావు. ఖర్చుకు వెరసి విద్వత్తును ప్రోత్సహించడాన్ని మేము ఎన్నడూ ఆపం. అద్భుత వస్త్రాలు నేడండి, ఖజానా నుంచే తక్షణం మీకు ముందుగా మీరు అడిగిన సొమ్ము ఇవ్వబడుతుంది అని ఆ ద్రవ్యం ఇచ్చే ఏర్పాటు చేశాడు కానీయుడు. వరప్రసాదులు వేమ దండాలు, రాట్నాలు, మగ్గాలు మొదలైనవన్నీ ఇంట్లో పడేయించి లోపలికి ఎవరిని రానివ్వకుండా కాపలా వాళ్ళని పెట్టి విందు వినోదాలతో పొద్దుపుచ్చసాగారు. 2 మాసాలైక ఆ వస్త్రాల పని ఎంతవరకు అయిందో చూసిరమ్మని గ్రామాధికారుల్ని పంపారు. పని చెయ్యి తీరిక లేనంతగా ఉంది. మాట్లాడడానికైనా వీలుంటుందా లేదో. అయినా ప్రభుత్వాధికారులు కనుక పని చేసుకుంటూనే మేము మాట్లాడతాం. కొద్దిసేపు ఆగి వారిని ప్రవేశపెట్టవలసిందని తాము ఎలా చెప్పారో అలాగే చెప్పమని కావలి వారికి సూచించారు. వాళ్ళు అదే చెప్పారు. నూలు వడికే వారిలా, నూలు చుట్టే వారిలా, మగ్గం మీదకి ఎక్కించే వారిలా, నేత నేసే వారిలా ఒక్కొక్కరు అభినయం
చేస్తుండగా గ్రామాధికారులు లోన ప్రవేశించారు. నూలు ఎంత సన్నంగా ఉందో చూసారా? ఈ మత్తదనం పట్టుకై తేనెం రాదు కదా, మృదువు పరీక్షించండి. దీన్ని ఎప్పుడైనా మీరు చూసారా? 2 మాసాలకు నూలు తయారు కావడమే కష్టం అన్నారు ప్రవరుడు. నూలు కనిపించడం లేదంటే తమ తల్లిని వ్యభిచారిణి కాబోలని అంతా అనుకునే ప్రమాదం ఉందని ఎవరికి వారు ఓహో అద్భుతం అనసాగారు. కరుణానికి కనిపించి ఉంటుందని కాపు కనిపించి ఉంటుందని కరణం కలిసి తమ గుట్టు బయటపడకుండా మాట్లాడసాగారు. కానీ ఈడు గ్రామాధికారుల ద్వారా విచిత్ర వస్త్రాల గురించి ఉన్నది మొదలు అతని ఆతృత పెరిగిపోయింది. దండనాథులు, మంత్రి మొదలైన ఉన్నతాధికారుల్ని రాజు పంపించగా అందరూ అదే మాట. తమకేమీ కనిపించలేదంటే తమ తల్లిని వ్యభిచారిగా ఎక్కడ ముద్రిస్తారో అనే భయం వారిని అసలు నిజం దాసేయడానికి ఉరుకొల్పింది. దాంతో అందరూ నేతవారినే గొప్పగా పొగిడారు. ఆ వస్త్రాల ఖ్యాతి ఆ నోట ఈ నోట పరప్రముఖులందరికీ తెలిసి ఎవరికి వారే చూడాలని ఉబలాట పడి తీరా చూశాక అదేమీ కనిపించకపోయేసరికి తమ తల్లిని జారిని అంగీకరింపవలసి వస్తుందేమో అని ఎవరికి వారే భయపడసాగారు. ఆ కారణం చేత ఇతరులకు కనిపించినవి తమకు కనిపించలేదేమో అని ఆందోళన చెంది అదెక్కడా బయటికి తెలియనివ్వకుండా ఉండేందుకు ఆ వస్త్రాల ప్రశంస ప్రతివారు చేయసాగారు. 6 నెలలు పూర్తయి సాంబుడు దేవతా వస్త్రాలు పూర్తయి అంటూ రాజుగారికి కబురు చేయించాడు. రాజు ఎంతో ఆనందించి మా ప్రధాని తదితరులంతా మీరు నేస్తున్న వస్త్రాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయని చెప్పారు. మీ దేశపురాజు వీటిని ధరించే రోజున ఏం చేసేవాడో చెప్తే మేము అలాగే చేస్తామన్నాడు సమాధానం పంపుతూ. ఉత్సవాల్లో భద్రగజం మీద భార్యతో సహా ఎట్లా ఊరేగుతూ వస్తారో అలా ఊరేగుతూ వచ్చి బ్రాహ్మణులకు గొప్పగా దానాలు చేసి మా బసకు వచ్చి దివ్య వస్త్రాలు తీసుకోవాలి. అవి ధరించడానికి మా బస ఉపయోగించుకోవచ్చు. ధరించాక మా వస్త్రాలను చెల్లించవలసిన మిగతా ధనం పూర్తి చేసి ఇవ్వదలుచుకుంటే కానుకలు ఇచ్చి ఊరేగింపుగానే రాజమహల్కు తిరిగి వెళ్ళాలి. ఇవి దేవతా వస్త్రాలు కనుక ఆ రోజు అంతఃపుర స్త్రీలకు పురుష దర్శనం తప్ప కాదు. మహారాజుకి మీరు అందరికంటే కొత్త దారులు అన్వేషించిన వారు కావడం వల్ల ఇంకా వైభవంగా మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు అని చెప్పి పంపారు. రాజు నగరమంతా సాటింపు వేయించాడు. తాను ఊరేగేటప్పుడు అందరూ ఉండాలి అన్నాడు. మంత్రి, సామంత, పురోహిత సన్నిహితులంతా వెంటరాగా భద్రగజం మీద భార్యతో సహా వరప్రసాదులు బసకొచ్చారు. వరప్రసాదులు వారిని ఆహ్వానించి ఉచితాన సానాల మీద కూర్చోబెట్టారు. మిగతా సగం సొమ్ము మాణిమాణిక్యాది కానుకలు బంగారు పల్లెంలో తెప్పించి నేతగాళ్లకు పరిచయమైన వరప్రసాదులకు అందజేశారు. కానీయుడు వసంతుడు, ప్రవరుడు, దండు ఒక్కొక్క పల్లెం తెచ్చి ప్రభువు ముందు ఇచ్చారు. రాముడు సైగ చేయసాగాడు. దేవతా వస్త్రాలేవి అని అడిగాడు రాజు. రాజుకు పల్లెంలో ఏమీ కనిపించలేదు. దాంతో అయ్యో, నా వంటి రాజును కన్న స్త్రీ జారీనియా, అందువలనే కాబోలు ఎలాంటి ఇంత వస్త్రాలను చూసే భాగ్యం నాకు లేకపోయింది. 7 అంతఃపురాల్లో ఉంచిన స్త్రీలు చెడు పనులు చేయక మానరు. ఎందరికో కనిపించిన వస్త్రాలు నాకు కనిపించలేదంటే ఎంత అవమానం. వారందరి తల్లులకు ఉన్న నీతి నియమాలు నా తల్లికి లేకపోయాయేమో అని విచారిస్తుంటే వరప్రసాదులు అతను రెట్టించి జరీ పువ్వులెంత చక్కగా అమిరాయో వీటి మృదుత్వం పుష్పాలకు సాధ్యమా? ఇవి మీకు కనిపించాయి అంటేనే తెలుస్తుంది. మీ తల్లి దొడ్డ ఇల్లాలనే అనసాగారు. వస్త్రాలు కనపడడం లేదంటే తాను జారణి జన్మించిన వాడేవలే 10 మంది ఎదుట పలసనవుతానని భయం కొద్దీ అపూర్వం, అద్భుతం అని మెచ్చుకోవడమే కాక రాణిని కూడా ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నాడు. ఆమె కూడా వస్త్రాలు పరిశీలిస్తున్నట్టుగా నటిస్తూ అయ్యో, నా తల్లి జారణి ఏమీ లేకపోతే వీళ్ళందరికీ కనిపిస్తున్న వస్త్రాలు నాకు కనిపించకపోవడం ఏమిటి? నేను నిజం చెప్పి నా తల్లిని ఎందుకు బయట వేసుకోవడం అనుకుని రాత్రింబవళ్ళనే మార్చగలిగిన మీలాంటి వాళ్ళు కట్టుకోగల దివ్య పుట్టంబులివి అని ఊరుకుంది. అప్పుడు రాముడు రాజుకు ఆ వస్త్రాలు కట్టడానికి కుచ్చిళ్ళు పెడుతున్నట్లుగా నటించి రాజు ధరించిన వస్త్రాలను ఇప్పించాడు. దేవతా వస్త్రాలను ధరింపజేశాడు. రాజు అందరికీ దిగంబరంగానే కనిపిస్తున్న ఆ మాట అంటే తాను తన తల్లిని జారినిగా అంగీకరించవలసి వస్తుందని ప్రతివాడు ఊరకుండిపోయాడు. రాజు కూడా తనకు తాను దిగంబరంగా కనిపిస్తున్న ఆ దేవతా వస్త్రాలు మహిమ గలవి కనుక
తనకొక్కడికే అలా కనిపిస్తుందని, ఇతరులకు వస్త్రాలు ఉన్నట్లుగా కనిపిస్తాయని భావించి మిన్నకుండిపోయాను. అంతకుముందు రాణిగారికి చీర కట్టించడానికి నియమితురాలైన స్త్రీ రాణిగారిని సాటుగా తీసుకుపోయి అంతవరకు కట్టుకున్న చీర విప్పి దేవతా వస్త్రాన్ని కడుతున్నట్లు 4-5 సార్లు కింద మీద చుట్టూ సవరించి ఆమెను సభలోకి తెచ్చింది. మునుపటిలాగే ఎవరికీ వారు తమ తల్లి వ్యభిచారిని అనిపించడం ఇష్టం లేక ఆ రాణిగారి నగ్నత్వం గురించి ఒక్కరైనా ఒక్క ముక్క అనలేదు. చివరికి ప్రభువు కానీయుడు కూడా కేవలం మాతృదోషం వలనే రాణి నగ్నత్వం తనకు కనిపిస్తుందని, దేవతా వస్త్రాలు ఆమె ధరించగా ఇతరులు చూడగలిగారని, ఆ పాటి పుణ్యం తనకు లేకపోయిందని విచారించాడు. వాళ్ళు భద్రగజాన్నెక్కి ఊరేగింపుగా రాజభవనం వైపు సాగిపోయారు. దేవతా వస్త్రాలు వింత చూద్దామని మేడకెక్కిన పురకాంతులకు దిశ మొలలతో నిస్సిగ్గునిగా రాణి రాజు కనిపించేసరికి వాళ్ళంతా ఆ రాశి మీదనాన్ని తిరిగా చూడలేక కళ్ళు మూసుకున్నారు. సాటింపు వేయించినందువల్ల ఎట్లాగో కొంతసేపు ఊరేగి తన సౌదానికి వచ్చి తల్పం మీద కూర్చున్నాడు రాజు. ఆహా, బరువు బాధ లేకుండా ఈ వస్త్రాలు ఎంత తేలిగ్గా ఉన్నాయి, నాలాగే రాణికి కూడా తేలిగ్గా ఉన్నాయేమో అని చూసే అదృష్టానికి ఆమె నోచుకున్నది అనుకుంటూ రాణి వైపు తిరిగి, నువ్వు కట్టుకున్న చీర నాకు ఏమాత్రం కనిపించడం లేదు. కనీసం ఏ రంగు, అంచు ఏమిటి, ఎలాంటి లతలు అవైనా చెప్పి నాకు సంతోషం కలిగించు. 10 మందిలోనూ నా తల్లి పరువు తీయలేక కనిపిస్తుందని చెప్పాను అన్నాడు. అయ్యో రామ, ఇంతవరకు ఇదే పరిస్థితి నాది కూడా. నా తల్లినెక్కడ బయట వేయవలసి వస్తుందని నేను ముందుగా బయటపడలేకపోయాను. మీరు నాకు ఒంటి మీద ఒక్క నూలు పోగైనా లేకుండా చక్కగా కనిపిస్తున్నారు. మీ దగ్గర దాపరికమా అని అంటూనే తాను నగ్నంగా ఉన్నానన్న సంగతి గుర్తొచ్చి చటుక్కున అక్కడి నుంచి తప్పుకొని తన అంతఃపురానికి పరుగు తీసింది. కానీ వీడికి విపరీతమైన ఆగ్రహం, లజ్జ కలిగాయి. ఆ పట్టుశాలులు పరమ నమ్మక ద్రోహుల్లా ఉన్నారు అనుకుంటూ వెంటనే తన మాటలకు తాళం కొట్టే కుబుద్ధిని కౌరంపి మరీ రప్పించి, కుబుద్ధి, నిజం చెప్పు, వస్త్రాల తయారీ దశలోనే 2 సార్లు చూసావా కదా, నీకు ఏమైనా కనిపించిందా? నిజం చెప్పు, భయపడకు, మాకు మాత్రం ఏం కనపడలేదు అని 2 సార్లు వెంటనే అడిగాడు. మంత్రి నిజం ఒప్పేసుకున్నాడు. మోసం వాళ్ళదే అని తేలేసరికి సిగ్గుతో 10 మంది మధ్య ఊరేగిన తాను సితికిపోతూ గబగబ వస్త్రాలు ధరించి, తానంటే పురుషుడు కానీ తన భార్యను కూడా నగ్న ఊరేగేలా సాహసించిన ఆ శాలిల్ని క్షమించకూడదని వాళ్ళని పట్టి తెమ్మని భటులను పంపగా వారు వెళ్ళి చూసొచ్చే, అయ్యా, ఆ విడిదింట్లో ఈ పత్రం తప్ప ఇంకేమీ లేదు. అది ఎప్పుడో మీరు ఊరేగింపు సాగుతుండగానే ఖాళీ అయిపోయిందట, ఆ ఇంటి యజమాని చెప్పాడు అని తాము స్వాధీనం చేసుకున్న పత్రాన్ని రాజు పరం చేశారు. మంత్రి కుబుద్ధి అదేదో క్షమాపత్రం అయి ఉంటుందని అనుకుని దగ్గరగా చదవసాగాడు. అపూర్వ దుర్మార్గ శర్యవిలాసులైన కానీని ప్రభువులకు కపటపు పట్టుశాలీలు వ్రాసిన ఆజ్ఞ ఏమనగా, నీవు లోక విరుద్ధునైనట్టి మార్పులు చేసి ప్రజలను అనేక విధాలుగా బాధిస్తున్నావు కనుక నిన్ను కపటంతోనే లొంగదీసి నీ బుద్ధి మార్పడానికి ఇంద్రుని చేత పంపబడిన దూతలుగా మేము నీకు ఇలాంటి అవమానం కలిగించి అదృశ్యమయ్యాం. ఇకనైనా బుద్ధి కలిగి ఉండు. విపరీతమ చర్యలేవి చేపట్టి ప్రజలను ఇక్కట్లకు గురిచేయకు. సుబుద్ధికి తిరిగి మంత్రిత్వం ఇచ్చి చక్కగా రాజ్యపాలన చెయ్యి, లేదా మా అనతిని నీవు తిరస్కరించినట్లు భావించి నిన్ను పలు సిక్కుల్లో పెట్టి చివరకు పదవి భ్రష్టుని సైతం కలుగజేయగలం. ఇది ముమ్మాటికి మా ఆజ్ఞ. అది విని కానీయుడు చాలా భయపడ్డాడు. మన మార్పు వల్ల ఇంద్రునితో వైరం సంభవించేలా ఉందే, దేవతలతో నెయ్యం ఉండాలి కానీ కయ్యం పనికిరాదు. జరిగిందేదో జరిగింది. ఇక ప్రజలంతా రాత్రిని రాత్రిలాగా పగలను పగలలాగా పాటించవలసిందని ప్రకటనలు చేయించండి. మంత్రి సుబుద్ధిని ఎక్కడ ఉన్నా గౌరవంగా తీసుకురండి అని ఆజ్ఞ వేశాడు. సుబుద్ధి సలహాలతో ప్రజారంకంగా పరిపాలించాడు అంటూ కథ పూర్తి చేసాడు మణిసిద్ధుడు. గోపాల, ఇప్పుడు సలబడింది, నడవాల్సిన సమయమైంది, కావడి ఎత్తుకో, తర్వాత కథ పెద్దది, రాత్రి మజిలీలో పూర్తి చేస్తాలే అంటూ ఓంకారాన్ని జపించుకుంటూ మణిసిద్ధుడు నడక సాగిస్తుంటే త్వరగా సాయంత్రానికి ఇంకో మజిలీ చేరుకున్నారు. అక్కడ సత్రంలో సాయం సంధ్యాది అనుష్ఠానాలు తీరాక శ్రద్ధగా విని వేడుక పడుతున్న శిష్యునికి సిద్ధుడు తర్వాత కథ చెప్పసాగాడు.